8 రోజుల పాటు కొనసాగాల్సిన మిషన్లో పాల్గొన్న సునీత విలియమ్స్ సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకు పైగా స్పేస్ స్టేషన్లోనే గడపాల్సి వచ్చింది. మరి ఇంతకాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఈ ఇద్దరు ఎంత వేతనం అందుకున్నారనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ ఆన్సర్ తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ను భూమిపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు నాసా స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా క్రూ 10 మిషన్ను చేపట్టాయి. 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ మార్చి 15 శనివారం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం కాగా వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీత బుచ్ విల్మోర్ బృందం స్వాగతం పలికింది. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. అయితే మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చారు. 8 రోజుల పాటు కొనసాగాల్సిన మిషన్లో పాల్గొన్న ఈ ఇద్దరు సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకు పైగా స్పేస్ స్టేషన్లోనే గడపాల్సి వచ్చింది. మరి ఇంతకాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఈ ఇద్దరు ఎంత వేతనం అందుకున్నారనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నాసా వ్యోమగాములు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులే. వారి వేతనం ఫిక్స్డ్గానే ఉంటుంది. అదనపు గంటలు పనిచేసినా ఎలాంటి అదనపు వేతనం ఉండదు. మాజీ నాసా వ్యోమగామి కేడీ కోల్మన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయాణం కూడా సాధారణ పనిలో భాగమే. ఇక ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో వ్యోమగాముల ఆహారం ఖర్చులను నాసానే భరిస్తోంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు GS-15 ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. ఈ GS-15 జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో వీరున్నారు. వీరి బేసిక్ శాలరీ $1,25,133 నుంచి $1,62,672. భారత కరెన్సీ 1.08 కోట్ల నుంచి 1.41 కోట్ల మధ్య ఉంటుంది. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పడం లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ISSలోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేస్తోంది. అయితే వీరు అంతరిక్షంలోకి వెళ్లినా కూడా ఇదే స్థాయిలో జీతాన్ని చెల్లిస్తారా? ఉద్యోగ పనుల నిమిత్తమే వారు అక్కడకు వెళ్లారు కాబట్టి భూమి మీద ఇచ్చినంతే ఇస్తారు. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ రోజులు పనిచేసినప్పటికీ ఈ వ్యోమగాములకు ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్మన్ తెలిపారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు అంతరిక్షంలో ఆహారం, బస ఖర్చులను నాసాయే భరిస్తుందని వివరించారు. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తారని అన్నారు. అది కూడా చాలా తక్కువ అని, ముఖ్యంగా రోజుకు $4 మాత్రమే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.